నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విపత్కర పరిస్థితుల్లో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. విజయవాడలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి 2 లక్షల రూపాయల వరద సహాయం చెక్కులను అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి 1 లక్ష రూపాయలు మరియు కల్లూరు గ్రామానికి చెందిన హరీష్ బాబు 1 లక్ష రూపాయలు మొత్తం 2 లక్షల రూపాయల వరద బాధితులకు విరాళం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ మొత్తాన్ని 43వ డివిజన్లోని ప్రజలకు అందించే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ అధ్యక్షుడు సర్వోత్తం రెడ్డి, వాకాడు మండల మరియు కోట మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ వరద బాధితుల సహాయార్థం వాకాడు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు 1 లక్ష రూపాయలు, అలాగే కల్లూరు హరీష్ బాబు గారు 1 లక్ష రూపాయలు ఈరోజు సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులతో ఆ వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదైనా అవసరం, అత్యవసర వస్తువులు కానీ అవసరం దాన్ని తీసి ఇద్దామని అనుకుంటున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా వాకాడు మండలం నుంచి 65,000 కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాకాడు మండలం నుంచి టోటల్గా 2,66,000 మా తెలుగుదేశం పార్టీ, మరీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇచ్చింది. ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రతి ఒక్క పార్టీ ప్రెసిడెంట్ స్పందించి డబ్బులు ఇచ్చినందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడికి, అక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాల్ నందు మంగళవారం సాయంత్రం ఇన్నర్ వీల్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో కౌసర్ అనే విద్యార్థిని ఉన్నత చదువులకు గాను 18,000 రూపాయల ఆర్థిక సహాయం డాక్టర్ రోహిణి చేతుల మీదుగా అందజేశారు. ఇన్నర్ వీల్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో కౌసర్ అనే విద్యార్థిని ఉన్నత చదువులకు గాను 18,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కరోనా సమయంలో విద్యార్థి తండ్రి మరణించడంతో ఆమెకు ఆర్థిక సహాయం అందజేసినట్లు క్లబ్ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా డాక్టర్ రోహిణి, తనుజ, పవిత్ర, గిరిజమ్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, సభ్యులు పాల్గొన్నారు. డిగ్రీ అయిపోయింది, పీజీ చేస్తుంది. విక్రమసింహపురిలో 40,000 ఫీజు అవుతుందంట ఆ పాపకి. దీనికి మేము 18,000 సహకారం అందించాము. దీనికి దాతలుగా రోహిణి మేడం 5,000, పవిత్ర 5,000, నేను 5,000, చెన్నూరు గిరిజక్క 3,000 ఇచ్చారు. ఈ పాప బాగా చదువుకొని వృత్తిలోకి రావాలని కోరుకుంటున్నాను. దీనికి సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా సభ్యులందరూ దీనికి వచ్చి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మేము సంయుక్తంగా కౌసర్ అనే పాపకి చదువు నిమిత్తము మేము డొనేట్ చేస్తూ ఉన్నాను. 18,000 ఇస్తూ ఉన్నారు మా క్లబ్ మెంబర్స్. అందరికీ ధన్యవాదాలు. మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక బిడ్డకి మా క్లబ్ 2 క్లబ్ల తరఫున చదివిస్తూ ఉంటాము. అలాగే ఈ పాపకి ఇంకేమైనా కావాలన్నా నేను సహాయం చేస్తానని వాళ్ళ అమ్మకి ఇప్పుడే చెప్పాను. వీళ్ళు నాకు ఆల్రెడీ అంతకుముందు నుంచి తెలుసు. వీళ్ళకి ఇట్లా పేద పిల్లలకి మనం సహాయం చేసి వాళ్ళు చదువుకుంటే వాళ్ళు వృద్ధిలోకి వస్తే మన క్లబ్ 2 క్లబ్లు మెంబర్స్ అందరూ సహకారం ఇవ్వాలి. దానికి ఇచ్చిన దానికి అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. గరీబాలు కావాల్సిన వాళ్ళు కార్యక్రమం చేసేవాళ్ళు మేడం గారు అందరూ వచ్చి నా బాధ అనేది అమ్మాయి చదువు కోసం నేను మాట్లాడాను. అమ్మాయి మాట్లాడలేదు. మొన్న కరోనాలో ఫస్ట్ కరోనాలోనే చనిపోయాడు. ఇప్పుడు దాకా డిగ్రీకి ఎట్లా కష్టమో నష్టమో చదివించాము. తదుపరి చదువుకి నెల్లూరు సింహపురి కాలేజీలో అమ్మాయి పీజీ చేయాలి. పర్ ఇయర్కి 40,000 ఖర్చు అవుతుంది అంటున్నాము. మేము కొంచెం వేస్తున్నాము. ఇక్కడ మేడం గారు వచ్చినప్పుడు తనుజ మేడం గారికి మేము అడిగాము, మేడం మీ సంస్థ ద్వారా, మీ ఇన్నర్ వీల్ సంస్థ ద్వారా మా బిడ్డకి ఏదైనా చదువుకి సహాయం చేయండి, ఖచ్చితంగా చేస్తాము అని చెప్పి మేడం మాటిచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మాటిచ్చారు. మేడం గారు అందరికీ, తనుజ మేడం గారికి, మేడం గారికి మేము బిడ్డలే, వాళ్ళ దగ్గర అంతా మంచి చెడ్డ అయింది మాకు. కాబట్టి మా మేడం గారికి, రోహిణి మేడం గారికి, తనుజ మేడం గారికి, గిరిజ మేడం గారికి ఇక్కడ సహాయం చేసి ప్రతి ఒక్కరు, పవిత్ర మేడం గారికి, ప్రతి ఒక్కరికి మా అన్న పాప తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా వదినకి మాట్లాడడం రాదు, అందుకని లేదు, నేనే మాట్లాడుతున్నాను. ఇంకో సంవత్సరం కూడా ఉంది, ఇలాగే ఈ బిడ్డకి కొంత సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం టీడీపీ నాయకులు నాగరాజు మరియు ఏడుకొండలు 11,000 రూపాయల వరద బాధితులకు విరాళం అందజేశారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు.
చిల్లకూరు మండలం టీడీపీ నాయకులు నాగరాజు మరియు ఏడుకొండలు విజయవాడలో ఉన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ను కలిసి వరద బాధితులకు 11,000 రూపాయల నగదు ఆర్థిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి చేతనైన ఆర్థిక సహాయం విజయవాడ వరద బాధితులకు అందించేందుకు ముందుకు రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. చిల్లకూరు మండలం నుంచి నాగరాజు అట్లాగే ఏడుకొండలు ఇద్దరు కలిసి 11,000 రూపాయలు ఈరోజు స్లమ్స్లో చీరలకి తీసేమని ఇచ్చారు. ఇవన్నీ కూడా చీరలు పంచేదానికి ఉపయోగిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అన్ని మండలాల కన్నా చిల్లకూరు మండలం దాదాపు 7 లక్షల పైన మా పార్టీ నాయకులు అచ్చంగా పార్టీ నాయకులే సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కు ద్వారా ఇచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాణి గారికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జాతీయ మెగా లోక్ అదాలత్లో వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా పోలీసులు చూడాలని జడ్జి ఆదేశించారు. సమావేశంలో సిఐలు, ఎస్ఐలు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సభ్యులు పాల్గొన్నారు. ఏదైనా పోటీలలో బహుమతి రావడం ముఖ్యం కాదని పాల్గొనడం ముఖ్యమని వినాయక చవితి సందర్భంగా గూడూరు అరుంధతిపాలెంలో ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెం మహాలక్ష్మమ్మ గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, డేగా రవి రాఘవేంద్ర, మకాని వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించి పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. టీడీపీ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఇటువంటి పోటీలు నిర్వహించి మహిళల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, హరి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవ్వాలని దానికి సంబంధించిన విషయం కూడా మన మళ్ళీకి చెప్తాము. అందువల్ల ఎవరు డిస్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరూ రేపు రాబోయే రోజుల్లో రాబోయే పరిస్థితుల్లో మన పిల్లలకి ఏదో కళ ఈరోజు చూసాము. వినాయకుడి ముగ్గు వేస్తే ఎంత ఆనందంగా ఉందంటే అంత విధంగా వాళ్ళు చేయగలిగారు. అదే కళలు రేపు కాగితం మీద కదా పేపర్ మీద కదా వాళ్ళు చేసుకోగలిగితే మంచి ఆర్టిస్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరికీ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాము. లేకపోవడం వల్ల కొన్ని ముగ్గులు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. అయినా అన్నీ బాగున్నాయి. కష్టపడితేనే ముగ్గు ఏర్పాటు అవుతుంది. అక్కడ ప్రతి వారు కూడా కష్టపడి ఉన్నారు. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది జనరల్గా కామన్గా ఉంటుంది. ఏమి మిగతాయి తక్కువని కాదు, ఇవి ఎక్కువనేం కాదు. ఉండే వాటిల్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంతే తప్పితే అన్నీ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెద్దలు ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అన్న మీ పర్మిషన్ ఇస్తే అన్న మీరు మాకు పర్మిషన్ ఇస్తే మిగతా వాళ్ళందరికీ కూడా నేను చీరలు ఏర్పాటు చేస్తాను. మిగతా వాళ్ళందరూ కాబట్టి ఆహ్వాన కమిటీకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన కమిటీ వారు కూడా మరింత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజానికి తోడ్పాటుకుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నందువల్ల ముగ్గులు కొద్దిగా చిన్న చిన్నగా కనపడుతున్నాయి, అయినా కూడా చాలా బాగా కనపడుతుంది. మీలో ఆర్ట్ చాలా బాగుంది. అదే మా జాతీయ అధ్యక్షులు గారు రవి గారు చెప్పినట్లు
1, 2, 3 అనేది అది సహజము. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మా యూనియన్ తరఫున మాదంతా ఒకటే యూనియన్, అదే చీరలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా సంతోషదాయకము. అందరికి కూడా కన్సల్టేషన్ బహుమతులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రతి ఏటా కూడా మీరు ఇలాగే ముగ్గులు పోటీలు పెట్టుకొని మంచి ఆర్ట్ వేసి మా బోటోళ్ళకి చూపించి మీరు మీ యొక్క శక్తి మాది ఈ విధంగా మేము చూస్తున్నాం అని చెప్పి మా బోటోళ్ళకి తెలియపరిస్తే మేము కూడా ఏంటంటే దానికి తగినట్టుగా మేము ఏదన్నా సహాయం చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ మధ్యన విజయవాడలో జరిగిన వరద దీనికి పోయిచ్చున్నాము. దానివల్ల కొద్దిగా మేము అనీజీగా ఉన్నాం. అందరూ విన్నర్స్ గారు, ఒకరో ఇద్దరు ముగ్గురు కమిటీ వారు నిర్ణయించారు. వాళ్ళ ప్రకారం పడి నేను ఈ వినాయక చవితి కమిటీకి 10,000 రూపాయలు ఇస్తాను. వాళ్ళకి ఎంత వీలుంటే వాళ్ళకి అంత హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరూ బాగానే వేశారు ముగ్గులు. అందరూ బాగానే అందరికీ ప్రైజులు ఇస్తున్నారని అందరూ వచ్చిన కమిటీ నెంబర్లు అందరూ చెప్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఏదో ఒక కళ అనేది ఉంటుంది, ఒక సృజనాత్మకత కానీ, ఒక థింకింగ్, ఒక ఆలోచన కానీ. ఈ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ఈ విధంగా కొంతమంది మహిళలకు ఈ విధంగా ముగ్గుల ఫోటో ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదగ్గ. అందులో మీరు పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పోటీలో పాల్గొన్నప్పుడు మనకి ప్రైజ్ వస్తుందా లేదా అనేది ముఖ్యం కాదు. అక్కడ దాంట్లో మనం పార్టిసిపేట్ చేయడం అనేది చాలా, దాంట్లో పాల్గొనడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ పోటీలో పాల్గొన్న మహిళలందరికీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఇంకా టేబుల్స్ గేము, మొన్న కోలాటాలు, స్పూన్స్ గేము, ఈరోజు ముగ్గులు పోటీలు. ఇవి ఇలాగే ప్రతి సంవత్సరం ఈ కమిటీ ఒకే ఒక కమిట్మెంట్తో ముందుకెళ్తూ ఈ మహాలక్ష్మి స్ట్రీట్కి అలాగే 6వ వార్డు అరుంధతి పాడానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాంటి కార్యక్రమాలకి పెద్దలు ఇక్కడ లోకల్గా ఉన్న మేము కానీ మిగతా మన పెద్దలు కానీ అందరూ సహకరిస్తారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పుణ్యం సేనన్న గారికి, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు రవి సార్ గారికి, అలాగే ఆ కమిటీ సభ్యులకి, అలాగే మా అరుంధతి వారికి సంబంధించిన మామూలు హరికి, అలాగే మాతమ్మకి, అలాగే ఇక్కడికి వచ్చిన ముగ్గులు పోటీలో పాల్గొన్న మహిళలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం వినాయక చవితి ఉత్సవాలు మనుబోలు గ్రామంలో వాడవాడలా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రి మనుబోలు గ్రామంలోని శ్రీ వినాయక స్వామి ఆలయం, అంకమ్మ గుడి, శివాలయం, దేవాంగుల వీధి, గమల్లపాలెం, బీసీ కాలనీ, శ్రీ షిరిడి సాయిబాబా మందిరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలలో గణనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం బీసీ కాలనీలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు ఫణీంద్ర శర్మ, శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् जातवेदसे सुनवामसो फले सुदिष्टां देवी भं शरणमहं प्रपद्ये सुतरसि तरसि नमः। हरि ओम शांति शांति शांति। हेलो हेलो ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.